అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలదు. మీ సంపద మీద మీ మీద ఏడుస్తుంది ఆ స్త్రీ యొక్క ఏడుపుతో కూడినటువంటి నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మరి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు పరిహారం చేయాల్సి ఉంటుంది. ఒక ఎరుపు కలర్ వస్త్రంలో ఎరుపు బట్టలో మీరు చక్కగా పెద్ద ఉప్పును వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి మూట కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు గుమ్మానికి వేలాడుతూ ఈ విధంగా చేసిన తర్వాత మీరు పూజ చేసిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళండి. మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది, శుభాలు కలుగుతాయి. అయితే ఉద్యోగస్తులు ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలుగా పూర్తయ్యాయి అని నిర్ధారించుకున్న తర్వాతనే మీ పై అధికారులకు అందజేయాలి. లేకపోతే అవి అనేక సమస్యలు దారి తీస్తుంది. జీవితంలోని చీకటి రోజుల్లో ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు చూసినట్లయితే ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే పరిహారాలన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మత విశ్వాసాలపై ఉన్నటువంటి వారు మాత్రమే పరిహారాలు చేయండి. లేదంటే కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోండి. అలంకరణ వస్తువులను సమర్పించండి, శుభప్రదంగా ఉంటుంది. ఇక మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ధైర్య సాహసాలతో ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధన వ్యయమయ్యే అవకాశం అయితే ఉంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. ఆంజనేయ దండకం పఠించండి. మీకు మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు చూసినట్లయితే మీకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది. సుదీర్ఘమైనటువంటి డబ్బును పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీకోసం పురోగతి యొక్క కొత్త మార్గాలు ఉంటాయి, తెరుస్తాయి. ఇక హెల్త్ పరంగా చూసినట్లయితే పాదాలలో నొప్పి సమస్యకు ప్రారంభంలో చాలా మీరు డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. తర్వాత మీకు అది అలవాటుగా మారిపోతుంది. ఇరుక్కుపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆస్తి కొనుగోలుకు సంబంధించి ఏదైనా పని కూడా మీకు జరుగుతుంది. విస్తరణ వ్యవహారాలపై ప్రత్యేకమైనటువంటి ఆసక్తి అనేది మీరు చూపవద్దు. మీరు తండ్రి నుండి ఆనందం పొందుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఉన్నతాధికారి సహాయం కోరడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. లక్కీ సంఖ్య 55, లక్కీ కలర్ మరి ఆవాలు. ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు మీరు చక్కగా గాయత్రి మంత్రము మీరు చదవాలి. గాయత్రి మంత్రం చదవాలి లేదా వినాలి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.